క్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ నా ఆడియో మెసేజ్ వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక టాపిక్లోకి వెళ్దాం. ఏలియా ఒక అద్భుతమైన ప్రవక్త. దేవుడు తెలియపరిచిన వాటిని ప్రజలకు చెప్పడమే ప్రవక్త యొక్క పని. ఏలియా ఏ విధమైన పక్షపాతాన్ని కనుపరచకుండా ప్రజలను పరిపాలించే రాజును సైతం వారు చేస్తున్న తప్పులను బట్టి, వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి బహిరంగంగా గద్దిస్తూ, హెచ్చరిస్తూ, దేవుడు చెప్పిన మాటలను నిర్మోహమాటంగా వారికి తెలియజేస్తూ, దేవుని పట్ల రోషము కలిగిన ఒక సైనికుని వలె పనిచేసేవాడు. ఇదే అతని పరిచర్య అయి ఉన్నది. ఏలియాకు గల ఒకే ఒక పని దేవుని చిత్తము నెరవేర్చడమే. ప్రజలను మంచి మార్గములో, దేవుని మార్గములో నడిపించడమే. లోకానికి, శరీరానికి, పాపానికి రాజీ పడకుండా దేవుని కొరకు రోషము కలిగి జీవిస్తూ దేవుడు చెప్పిన దానిని ధైర్యముతో చేయడమే ఏలియా యొక్క పని. మనము కూడా అదే రీతిగా దేవుని చిత్తాన్ని జరిగించడమే మన పనిగా ఉండాలి. దేవుని దృష్టిలో నీతిగా, యథార్థవంతముగా, పాపానికి, లోకానికి రాజీపడని జీవితాన్ని జీవించే వారముగా ఉండాలి. దేవుడు మన చేతికి ఇచ్చిన పనిని, బాధ్యతను తుది శ్వాస వరకు మన శక్తి వంచన లేకుండా చెయ్యడమే మన పనిగా ఉండాలి. ఏలియాకు ఈ భూమి మీద మరొక పని లేదు. ఉన్నదల్లా ఒకే పని, అదే దేవుని పని. మరి మన పని ఏమిటి? మన వ్యాపారం ఏమిటి? మనము చేస్తున్నది ఏమిటి? దేవుడు మనకు ఇచ్చిన పని చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించవలసిన సమయం. యేసుక్రీస్తు చెప్పారు, నా తండ్రి చిత్తము నెరవేర్చడము, ఆయన పని కడముట్టించడమే నాకు ఆహారమును పానమై ఉన్నదని యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనములో చెప్పెను. అదే రీతిగా మనము కూడా జీవించవలసి దేవుడు ఆశిస్తున్నాడు. మనము మన ప్రభువుకు సాక్షులుగా జీవించడమే దేవుని చిత్తమై ఉన్నది. మనము ఎక్కడ ఉంటే అక్కడ ప్రభువుకు సాక్షులుగా, లోక మాలిన్యం అంటకుండా, పాపిష్టి జీవితానికి చోటివ్వకుండా, సాతానుకు, శరీర కోరికలకు లొంగకుండా, రోషము కలిగిన ఆత్మీయులుగా జీవించాలి. ఏలియా బహు కఠినమైన వ్యక్తి. అంత సులభంగా దేనికి ఎవ్వరికి లొంగడు. సాతానుకు లొంగనటువంటి, శరీరేచ్ఛలకు ఒగ్గనటువంటి, ఆత్మీయ జీవితములో రాటు దేలిన వ్యక్తిగా దేవుడు నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. మరి దేవుని కృపను పొందుకొని అట్టి రీతిగా జీవించడానికి సిద్ధపడతావా? పరిచర్య పేరుతో ధనాన్ని, పేరు ప్రఖ్యాతలను పొందుకోవాలనే తత్వము ఏలియాలో ఎక్కడా కనిపించదు. అంతేకాదు, పరిచర్యలో ఎక్కడ కూడా సోమరితనానికి కానీ, సుఖభోగాలకు కానీ చోటు ఇచ్చేవాడు కాదు. అనగా ఏలియా ఒక పరిచర్య లోకానుసారమైనది లేదా శరీర సంబంధమైనది కాదు, కానీ ఆత్మ సంబంధమైనది అయి ఉన్నది. ఇది అద్భుతమైన పరిచర్య. కానీ ఈ రోజుల్లో అనేక మంది సేవకులు పరిచర్య పేరుతో ప్రజలను మోసము చేస్తూ ధనాన్ని సంపాదించుకునేవారుగాను, పేరు ప్రఖ్యాతల కోసము పరుగులు తీసేవారిగాను ఉన్నారు. దేవుని కొరకు రోషము కలిగి జీవించవలసిన చాలామంది ఆత్మీయులు, క్రైస్తవులు సోమరితనానికి, సుఖభోగాలకు, లోకానుసారమైన వాటికి చోటిస్తూ పరిచర్య విషయంలో నిర్లక్ష్యాన్ని కనపరుస్తున్నారు. ధనమోహాన్ని, సోమరితనమును, సుఖభోగాలు ఇవి సాతానుకు సంబంధించినవి.
దేవుని బిడ్డలమైన ఆత్మీయులమైన మనలో కనిపించవలసిన లక్షణాలు కాదు. ఒకవేళ నీలో ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఎందుకని దేవుని యొక్క సహాయాన్ని వేడుకొని అట్టి జీవిత విధానాన్ని విడిచిపెట్టి ఏలియా వలె దేవుని కొరకు రోషము కలిగి జీవిస్తూ అద్భుతమైన పరిచర్య చేసేవానిగా ఉండగలమా? ఒక్కసారి ఆలోచించండి ప్రియ బిడ్డలారా. మనము జీవిస్తున్న జీవితం, మనము బ్రతుకుతున్న బ్రతుకు ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియ బిడ్డలారా. ఈరోజు ఒక్క మాట, ఒక్క నిమిషం, ఒక్క క్షణము ఆగి ఈ మాటలు విన్న మీరు ఆలోచించండి. దేవుని పట్ల ఏ లెవెల్లో మనము జీవిస్తున్నాం, ఏ లెవెల్లో మనము బ్రతుకుతున్నాం ఒక్కసారి ఆలోచించండి ప్రియ బిడ్డలారా. ఈరోజు బైబిల్లో ఉన్న వ్యక్తి, బలము కలిగిన, రోషము కలిగిన ఏలియా కొరకు మనం ఈరోజు మాట్లాడుకున్నాం. అవును, ఆయన గొప్ప వ్యక్తి, ఎక్కడ లొంగని వ్యక్తి, ఎక్కడ ఎన్ని ఆటుపోటులు వచ్చినా కానీ ఎక్కడ సాతానుకు చోటి అని వ్యక్తి, ఎక్కడ పాపానికి చోటి అని వ్యక్తి. ఈరోజు నువ్వు నేను అదే శక్తివంతమైన దేవుని నమ్ముకొని ఉన్నాం. మనం రోషము గల దేవుని నమ్ముకొని ఉన్నాం. ఒక్కసారి ఆలోచిద్దాం. మన బ్రతుకును ఒక్కసారి మనము పరిగణంలోకి మనం పెట్టుకుందాం. మన బ్రతుకును ఒక్కసారి చరి చేసుకుందాం. దేవుడు చూస్తున్నాడు, నిన్ను నన్ను అందరినీ దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండి మనము బ్రతికినట్లయితే నీకు గొప్ప ఫలాన్ని, గొప్ప అద్భుత బహుమానాన్ని నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఈరోజు అది పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి నీ బ్రతుకును ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకో. ఒక్కసారి ఆలోచించి జీవించినట్లయితే ప్రతిఫలము దొరుకుతుంది. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.